అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఈవినింగ్ రొటీన్ 3 నుంచి నేను ఒక 5:30 వరకు ఏ వర్క్స్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అండి, ఒక బొమ్మ, బుద్ధుడు బొమ్మ. అది నా పాప చాలా ఇష్టంగా అందులో చేంజ్ అంతా వేసుకుని దాచిపెట్టుకుంటుందండి. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాను ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తే. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మార్నింగ్ ఒకసారి బట్టలు తీసానండి, ఎండిపోయినటివి, ఉతికి ఆరేసినటివి. అవి మడత పెట్టాలి. అందరు ఎలా ఉన్నారు? ఈ సమ్మర్కి అందరు ఎలా ఉన్నారండి? చాలా ఎండలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ అయితే, ఈవినింగ్ అయితే కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. మెంతులు అయితే నానబెట్టుకుంటున్నానండి రేపు హెడ్ బాత్ అని చెప్పి. కొన్ని మెంతులు తీసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవడానికి మెంతులు అయితే తీసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఎంతమని తెలుసండి. రేపు ఒక షార్ట్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను, ఇందులో ఏమేమి మిక్స్ చేసి నేను హెయిర్కి పెట్టుకుంటాను అనేది. ఇంకా చాలామంది నన్ను కిచెన్ టూర్ చేసినప్పుడు స్టాండ్ గురించి అయితే అడిగారండి. ఆ స్టాండ్ గురించి నేనైతే అది మీషోలో తీసుకున్నాను. 200 సంథింగ్ ఎంతో పడింది. చిన్న స్టాండ్ కావాలని చెప్పి మీషోలో సెర్చ్ చేసి తీసుకున్నాను. ఇది మెంతులు నానబెట్టానండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా అది నానబెట్టేసానండి. ఇంకా రేపు మార్నింగ్ దాన్ని మిక్సీ చేసి ఇంకా తలకి అప్లై చేసుకోవడమే. ఇంకా ఇది సూప్ కోసం అని చెప్పి తీసుకొచ్చారు, చేద్దాము అని అనుకుంటున్నాను. చూస్తానండి, చేస్తే తప్పకుండా రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ రేపటికి బాదం కూడా నానబెట్టుకోవడానికి తీసాను. ఈ పౌడర్ మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, వెయిట్ లాస్ పౌడర్ అని చెప్పి. జీలకర్ర, వాము, ఇంకా అది వాము, జీలకర్ర, ఇంకా సోంపు అదంతా పౌడర్ చేసి, వేయించి పౌడర్ చేసి చూపించాను. ఎవరైనా చూడకుంటే మన ఛానల్లోనే ఉంది, షార్ట్ వీడియో చూడండి. ఇంకా బాదం అయితే నానబెడుతున్నానండి. అందరు ఏం వర్క్స్ చేస్తారు, ఈవినింగ్ అయితే మ్యాక్సిమం ఇవే ఉంటాయి నాకు తెలిసి. ఇంకా మార్నింగ్ ఒక ట్రిప్ అయితే వేసానండి వాషింగ్ మిషన్. ఆ బట్టలు మడత పెట్టాలి. ఇంకో ట్రిప్ అయితే కూడా వేసున్నాను, అవి ఇంకా ఆరబెట్టాలి. డైలీ అయితే బాదం పాప కోసం అని చెప్పి నానబెడతానండి. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మీ సైడ్ ఎలా ఉన్నాయి ఎండలు? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. 40 డిగ్రీస్ పైనే ఉన్నాయండి ఎండలు అయితే. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లిక్విడ్స్ అవన్నీ హైడ్రేటెడ్గా తీసుకోండి. ఎక్కువ ఫ్రూట్స్, వాటర్ ఫ్రూట్స్ అవన్నీ తినాలి. ఇంకా అందరూ అడుగుతున్నారు కిచెన్లో చాలా తక్కువ ఉన్నాయి సామాన్లు అని చెప్పి. ఇది మేము రీసెంట్గానే మ్యారేజ్ అయిందండి, కొన్ని అయితే తీసుకున్నాను. యూస్ఫుల్ వర్క్ అయితే తీసుకున్నాను. ఇంకా చాలామంది నా గ్యాస్ స్టవ్ గురించి కూడా అడిగారు. ఇది బటర్ఫ్లై ACE అండి. నేను తీసుకున్నప్పుడు 3000 ఇది. ఇంకా బయట చూసారా ఇప్పటి వరకు ఎండ ఫుల్గా దంచి కొట్టింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ చల్లగా పడింది, కానీ సెగ మాత్రం మామూలుగా లేదు. ఇంకా వాషింగ్ మిషన్ వేసానండి. ఆ బట్టలన్నీ ఆరేయడానికి అయితే వెళ్తున్నాను. ఇది మాకు బ్యాక్ సైడ్ వస్తుంది, అంటే పక్కనే బాల్కనీ లాగా. హోమ్ టూర్ చూసే ఉంటే తప్పకుండా నా ఛానల్లో హోమ్ టూర్ ఉంది, ఆ వీడియో కూడా నేను పెడతాను కింద డిస్క్రిప్షన్లో. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, కామెంట్లో పిన్ చేస్తాను. హోమ్ టూర్ చూస్తే మీకు తప్పకుండా అర్థమైపోతుందండి హౌస్ అనేది. ఇంకా బట్టలన్నీ ఆరేసాను. ఇంకా మీకు చూపిస్తున్నాను కదా ఈ జామ చెట్టు. ఈ జామ చెట్టుకి కాయలు భలే తీయగా ఉంటాయండి, జామకాయలు అయితే. ఇంకా పాప అయితే పడుకుంటుంది. ఇంకా పాప లేకపోయి పడుకున్నప్పుడే ఏ పనులైనా చేసుకోవాలండి, అందుకని చూస్తున్నాను పడుకుంటుంది కదా అని. ఇంకా బట్టలు ఇది మార్నింగే ఒక ట్రిప్ వేసి తీసేసాను, ఆరిపోయాయి ఎండకి. ఇంక ఇవి ఫోల్డ్ చేసేయాలండి, బట్టలు ఫోల్డ్ చేసి ఎక్కడక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా
అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలామంది నా వాటర్ ఫిల్టర్ కూడా అడిగారండి. అది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు చూపిస్తాను అది దాని కంపెనీ పేరు, ఎన్ని లీటర్స్ అనేది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా అది కూడా ఆ క్లిప్ కూడా తీసి పెట్టాను. నేను హోమ్ టూర్ చేసినప్పుడు చాలామంది ఫిల్టర్ గురించి ఇంకా ఆ స్టాండ్ గురించి అయితే అడిగారు. అది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పున్నాను, అందులో చూపిస్తాను. ఇంకా బట్టలు మడత పెట్టేశాను. ఇంకా ఇల్లులు అయితే చిమ్ముతున్నానండి. ఎంత దుమ్ముందో. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా దుమ్ము అయితే ఉందండి. ఇల్లు నీట్గా ఉన్న దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock వరకు ఫుల్గా ఎండ అయితే దంచి కొడుతుంది. 4 నుంచి ఒక్కసారిగా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయి ఎయిర్ ఫుల్గా దుమ్ము అంతా బాగా వచ్చేస్తుందండి. మీకు ఎలా ఉంది అటు సైడ్? మా సైడ్ అయితే ఫుల్గా ఎండలండి. అసలు బయటికి రావాలంటేనే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా అన్ని పనులు చేసి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసి కూలింగ్ వాటర్ తాగేయాలని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా ఆ వాటర్తోనే ఫేస్ వాష్ కూడా చేసుకుంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇదేనండి ఆ స్టాండ్, మీరు అడిగారు కదా. ఆ స్టాండ్ 200 ఎంతో పడింది, సంథింగ్ కరెక్ట్గా తెలీదు. మీషోలోనే తీసుకున్నాను. ఇంకా ఫిల్టర్ గురించి అడిగారు. ఈ ఫిల్టర్ 18 లీటర్స్ది. ఇది జింక్ ప్లస్ కాపర్ ఆల్కలైన్ అని. ఇది అమెజాన్లో తీసుకున్నామండి. ఎంత పడిందో తెలీదు ఎగ్జాక్ట్గా. 4000 సంథింగ్ ఎంత పడింది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.